నమస్తే, వెల్కమ్ టు బిగ్ బ్యానర్. 10 జిల్లాల తెలంగాణ ఇక 24 జిల్లాల తెలంగాణ కానుంది. 14 కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం ఓకే చెప్పేసింది. ఈ నెల 22న ముసాయిదా దసరా రోజున కొత్త జిల్లాల ఆవిర్భావం జరగనుంది. ఉద్యమ కాలంలోనే కొత్త జిల్లాల ప్రస్తావన తీసుకొచ్చారు సీఎం కేసీఆర్. అధికారంలోకి రాగానే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది టీఆర్ఎస్. ఆ దిశగా కసరత్తు వేగవంతం చేసింది. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటు తుది దశకు చేరుకుంది. 24 తెలంగాణ, ఇదే ఇవాల్టి బిగ్ బ్యానర్. పది జిల్లాలు కాస్త 24 జిల్లాలు కానున్నాయి. తెలంగాణ మ్యాప్ కొత్త రూపు దిద్దుకోబోతోంది. ఏకంగా 14 జిల్లాలు మ్యాప్ లో చోటు సంపాదించుకున్నాయి. దసరా పండక్కి కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. అభ్యంతరాలు, సూచనల ప్రక్రియ త్వరితగతిన ముగించి కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. కొత్త జిల్లాలు 14, కొత్త మండలాలు 74. పూర్తయిన కూడికలు, తీసివేతలు. ఈ నెల 3వ వారంలో ముసాయిదా. దసరా పండక్కి నయా జిల్లాలు. పది జిల్లాలు కాస్త 24 జిల్లాలు కానున్నాయి. తెలంగాణ మ్యాప్ కొత్త రూపు దిద్దుకోబోతోంది. ఈ దసరా పండక్కి 14 కొత్త జిల్లాలు కొత్తగా మ్యాప్ లో చోటును సంపాదించుకోబోతున్నాయి. సిఎస్ రాజీవ్ శర్మ ఆధ్వర్యంలో కమిటీ సీఎం కేసీఆర్ కు తుది నివేదికను సమర్పించింది. 14 జిల్లాలు, 74 కొత్త మండలాల ఏర్పాటు చేయవచ్చని ప్రతిపాదించింది. ఇక ఈ నెల 22న ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసి దసరా పండక్కి కొత్త జిల్లాలను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్. ఇది ప్రస్తుత తెలంగాణ జిల్లాల స్వరూపం. ఈ 10 జిల్లాల తెలంగాణ మరికొన్ని రోజుల్లో 24 తెలంగాణగా మారబోతోంది. సికింద్రాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, జగిత్యాల, కొమరం భీం, నిర్మల్, కామారెడ్డి, భద్రాద్రి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి, మహబూబాబాద్, జయశంకర్ జిల్లాలు కొత్తగా తెలంగాణ మ్యాప్ లో చోటు దక్కించుకోనున్నాయి. నిన్న మొన్నటి వరకు ఉన్న సిరిసిల్ల జిల్లా ప్రతిపాదనకు సర్కార్ నో చెప్పింది. ఆ స్థానంలో కొత్తగా నిర్మల్ జిల్లా చోటు సంపాదించుకుంది. హైదరాబాద్ జిల్లాలో సికింద్రాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో నాగర్ కర్నూల్, వనపర్తి, ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్, కొమరం భీం, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాలో జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి, ఖమ్మం జిల్లాలో భద్రాద్రి, కొత్తగూడెం, మెదక్ జిల్లాలో సంగారెడ్డి, సిద్దిపేట, నల్గొండ జిల్లాలో సూర్యాపేట, యాదాద్రి, వరంగల్ జిల్లాలో మహబూబాబాద్, ప్రొఫెసర్ జయశంకర్, భూపాలపల్లి జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. రంగారెడ్డి జిల్లా మాత్రం యథాతథంగా ఉండనుంది. సిఎస్ రాజీవ్ శర్మ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదికను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. గూగుల్ మ్యాప్ ఆధారంగా మండలాలు, గ్రామాలను పరికరించారు. ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని మండలాలు అశాస్త్రీయంగా కలిపారంటూ వాటిలో మార్పులు చేశారు. కొత్త జిల్లాలకు ప్రతిపాదికగా తీసుకున్న అంశాలను సీఎం అభినందించారు. నిష్పాక్షిక నివేదిక ఇచ్చారని, పాలనా సౌలభ్యం, పారదర్శకత, ప్రజాభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారని సీఎం అధికారులను ప్రశంసించారు.
మిగతా జిల్లాల కూర్పుపై సీఎం సంతృప్తిగానే ఉన్నా జంట నగరాల కూర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. రంగారెడ్డిని ఒకే జిల్లాగా కొనసాగించాలని, హైదరాబాద్ ను రెండుగా చేయాలని సీఎస్ కమిటీ సూచించింది. ఏ సెగ్మెంట్లు కలపాలి, ఏ మండలాలుండాలి అనే అంశంపై స్పష్టత రాలేదు. దీంతో సీఎం మంత్రివర్గ ఉపసంఘం దీనిని ఖరారు చేయాలని సూచించారు. అవసరమైతే జంట నగరాలలో మరో జిల్లా ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని సీఎం సలహా ఇచ్చినట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లాకు అదే పేరు కొనసాగించాలని సూచించారు. కొమురం భీం జిల్లాలో ఆయన జన్మస్థలం లేదని, ఆచార్య జయశంకర్ జిల్లాలోనూ ఆయన పుట్టిన ఊరు ఉండదని, అయినా ప్రముఖుల సేవలకు గుర్తుగా వారి పేర్లతో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చెప్పారు. కొత్త మండలాలపై ఉదారంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ ప్రజలకు సూచించారు. ప్రస్తుతం హర్యానాలో ఉన్న విధానాన్ని పాటించాలన్నారు. వీలైనన్ని ఎక్కువ మండలాలకు అవకాశం కల్పించాలని సూచించారు. రెవెన్యూ డివిజన్ల అభ్యర్థనలను ఆమోదించాలన్నారు. మరోవైపు జోనల్ నిబంధనలు ఏమాత్రం అడ్డంకి కావని, వాటి గురించి ఏమాత్రం ఆందోళన అవసరం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. కొత్త జిల్లాలకు జోనల్ నిబంధనలకు ఏమాత్రం సంబంధం ఉండదని, భవిష్యత్తులోనే ఉద్యోగ నియామకాలు, ఇతర అంశాలపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. కొత్త జిల్లాలపై మరో వారం 10 రోజుల్లో మంత్రిమండలి సమావేశం నిర్వహిస్తామని సీఎం సూచనప్రాయంగా చెప్పినట్లు సమాచారం. అదేవిధంగా అఖిలపక్ష సమావేశం రాష్ట్ర స్థాయిలోనే ఉంటుందని స్పష్టం చేశారు. దసరా అక్టోబర్ 11న ఉందని, కొత్త జిల్లాల ఏర్పాటుకు ఈలోపే అన్ని ఏర్పాట్లు చేయొచ్చని సీఎం అధికార యంత్రాంగానికి భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ ఉపసంఘం అన్ని జిల్లాల ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలకు అనుగుణంగా ప్రతిపాదనలు ఇవ్వాలని సీఎం సూచించారు. దసరా నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు వేగవంతం చేసింది. సీసీఎల్ఏ రేమండ్ పీటర్ ఆధ్వర్యంలో ఇప్పటికే కమిటీని కూడా ఏర్పాటు చేసిన ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మరో వారంలోగా కొత్త జిల్లాల ఏర్పాటుపై ఉపసంఘం తుది నివేదికనివ్వనుంది. జిల్లాల సంఖ్య, జిల్లాలు వెంటనే కార్యాచరణలోకి రావడానికి చేయాల్సిన తాత్కాలిక ఏర్పాట్ల గురించి ఉపసంఘం అధ్యయనం చేస్తోంది. కొత్త జిల్లాల్లో మౌలిక సదుపాయాలు, కార్యాలయాల కల్పన గురించి నివేదికనివ్వనుంది. అధ్యయనం పూర్తి చేసిన తరువాయి ఉద్యోగుల కేటాయింపులకు మార్గదర్శకాలు, జోనల్ సిస్టంపై సూచనలు చేయనుంది. జిల్లాలో ప్రభుత్వ శాఖల పునర్విభజనపై విస్తృత మార్గదర్శకాలు ఇవ్వనుంది. బిగ్ బ్యానర్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు కలిగే ప్రయోజనం ఎంత? కొత్త జిల్లాలు ఏర్పడితే కేంద్రం నుంచి వచ్చే నిధులు పెరుగుతాయా? కొత్త జిల్లాల ఏర్పాటుతో ఖజానాపై ఎంత భారం పడుతుంది? ఎంతమంది అధికారులు అవసరమవుతారు? అసలు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏ మేరకుంది? కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రభుత్వంపై 1000 కోట్ల భారం. కొత్త జిల్లాల ఏర్పాటుతో పెరగనున్న అధికారులు. కేంద్ర నిధులు పెరుగుతాయంటున్న తెలంగాణ ప్రభుత్వం. జిల్లాల్లో ఉద్యోగుల విభజనపై సర్కార్ దృష్టి. కొత్త జిల్లాల ఏర్పాటు తెలంగాణ స్వరూపాన్ని మార్చేస్తుందా? కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందా? కొత్త జిల్లాలకు తగిన అధికారులు అందుబాటులో ఉన్నారా? కొత్త జిల్లాలు కొత్త వివాదాలకు దారి తీస్తాయా? తెలంగాణలో ఏం జరుగుతోంది? రాష్ట్రం
కేంద్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు చివరిసారిగా 1978లో కొత్త జిల్లాగా రంగారెడ్డిని ఏర్పాటు చేశారు. ఆ తరువాత కొత్త జిల్లా అన్నది తెలుగు నేలపై ఏర్పాటు కాలేదు. జాతీయ సగటు చూస్తే ఒక్కో జిల్లాలో 19 లక్షల జనాభా సగటు ఉంటుంది. తెలంగాణలో ఒక్కో జిల్లాలో జనాభా దాదాపు 36 లక్షల వరకు ఉంటుంది. జాతీయ సగటు ప్రకారం చూస్తే తెలంగాణ జిల్లాలను రెట్టింపు చేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తు అవసరాలు, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఏకంగా 14 నుంచి 15 కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని గతంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. నిజానికి రాష్ట్ర విభజనకు ముందు నుంచే కొత్త జిల్లాల అంశం కేసీఆర్ మదిలో ఉంది. ఆ విషయాన్ని ఎన్నోసార్లు వెల్లడించారు కూడా. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు చేస్తూనే ఉంది. ఎట్టకేలకు కొత్త జిల్లాల ఏర్పాటు అంశం తుది అంకానికి చేరుకుంది. 14 జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఇప్పుడు కొత్తగా 14 జిల్లాలు ఏర్పాటు చేస్తే సుమారు 60 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కావాల్సి ఉంటుంది. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్పీ, ఏఎస్పీలను నియమించాల్సి ఉంటుంది. ఫిబ్రవరిలో ప్రధాని మోడీని కలిసిన సందర్భంలో తెలంగాణకి ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంఖ్య పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు కేటాయించిన ఐఏఎస్ అధికారుల సంఖ్యను 163 నుంచి 193కు, ఐపీఎస్ అధికారుల సంఖ్యను 112 నుంచి 141కి పెంచాలని ఆయన కోరారు. తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారులు 20 మంది ప్రస్తుతం కేంద్రంలో డిప్యుటేషన్ పై ఉన్నారు. ఒకేసారి అంతమంది అధికారులను అదనంగా కేటాయించడం వీలు కాదని దశల వారీగా పెంచే ప్రయత్నం చేస్తామని కేంద్రం సంకేతాలు పంపుతోంది. ఈ క్రమంలో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాల బాధ్యతను ప్రస్తుత కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలు, ఏఎస్పీలకు అదనపు బాధ్యతగా అప్పగించే యోచనను రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టు కనిపిస్తోంది. కేంద్రం నుంచి కొత్త అధికారులు వచ్చే వరకు సమస్య అధిగమించేందుకు ఇది ప్రత్యామ్నాయంగా తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు 2 జిల్లాల్లో పనిచేయడం ప్రాక్టికల్ గా సాధ్యం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. రోజువారీ వ్యవహారాలపై అధికారులు దృష్టి సారించాల్సి ఉంటుందని, ఈ క్రమంలో 2 జిల్లాలకు న్యాయం చేయడం సాధ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పాలనా వికేంద్రీకరణలో భాగంగా తెలంగాణ సర్కార్ జిల్లాలను పెంచాలని తీసుకున్న నిర్ణయం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. దీనివల్ల లాభం ఎంత, నష్టం ఎంత అనే దానిపై చర్చ జరుగుతోంది. తెలంగాణతో పోల్చితే చిన్న రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్లలో జిల్లాలు ఎక్కువగా ఉన్నాయి. 2000 సంవత్సరంలో ఏర్పడిన ఛత్తీస్గఢ్ లో 16 జిల్లాలు ఉండేవి. ఆ తరువాత అక్కడ జిల్లాల సంఖ్యను 27కు పెంచారు. 18 జిల్లాలతో జార్ఖండ్ ఏర్పడింది. ఆ తరువాత అక్కడి జిల్లాల సంఖ్యను 24కు పెంచారు. ఉత్తరాఖండ్ లో జిల్లాల సంఖ్య 13, దీనిని 17కు పెంచాలనే ప్రతిపాదన ఉంది. భౌగోళికంగా చూస్తే 2000 సంవత్సరంలో ఏర్పడిన ఈ 3 కొత్త రాష్ట్రాలు తెలంగాణతో పోలిస్తే చిన్నవే. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల ప్రభుత్వంపై 1000 కోట్ల భారం పడనుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న జిల్లా కేంద్రాలన్నీ ప్రస్తుతం రెవెన్యూ డివిజన్ కేంద్రాలే. అక్కడ మౌలిక సదుపాయాలపై పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. కొత్తగా ఏర్పడే జిల్లాలకు 2 ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల అవసరం ఉంటుంది. జిల్లా స్థాయిలో 50 మంది వరకు కొత్త అధికారుల అవసరం ఉంటుందని గుర్తించారు. మరో 1000 మంది వివిధ స్థాయిల్లో పనిచేసేందుకు అవసరం. ప్రమోషన్ల ద్వారా వీటిని భర్తీ చేస్తామని ప్రభుత్వం అంటోంది. మొత్తం మీద కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా రాష్ట్రానికి మేలు జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. తమకు ప్రయోజనం కలుగుతుందనే నమ్మకం అటు ఉద్యోగ సంఘాల్లోనూ కనిపిస్తోంది. బిగ్ బ్యానర్ లో మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్.
తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు రాష్ట్ర స్వరూపాన్నే మార్చేస్తుందా? పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారా? జిల్లాల ఏర్పాటులో రాజకీయ కోణం ఉందా? తెలంగాణ ప్రజల్లో కోటి ఆశలు నింపుతున్న కొత్త జిల్లాల ఏర్పాటు ఎలాంటి మార్పులు తీసుకురానుంది? జిల్లాల ఏర్పాటులో భవిష్యత్ రాజకీయ వ్యూహం దాగి ఉందా? పది జిల్లాలు కాస్త 24 జిల్లాలు కానున్నాయి. కేవలం 2 ఏళ్లలోనే తెలంగాణలో జిల్లాల సంఖ్య రెట్టింపు కన్నా ఎక్కువ కానుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జిల్లాల ఏర్పాటును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఉద్యమ కాలంలోనే కొత్త జిల్లాల ప్రస్తావన తీసుకొచ్చారు కేసీఆర్. అధికారంలోకి రాగానే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టింది అధికార పక్షం. దాని ప్రకారమే ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారు. పరిపాలనా సౌలభ్యం కోసమే జిల్లాల విభజన అన్నది అధికార పక్షం ఆలోచన. కానీ ఇక్కడ రాజకీయ అవసరాలే పరమావధిగా జిల్లాల విభజన జరుగుతోందన్న వాదనలు కూడా ఉన్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో నిరుద్యోగులకే కాదు, రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది. అధికారుల సంఖ్యతో పాటు స్థానిక నాయకుల సంఖ్య కూడా పెరుగుతుంది. అది అన్ని రాజకీయ పక్షాలకు కలిసొచ్చే అంశమే. మరోవైపు జిల్లాల పునర్విభజనను అధికార టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మార్చుకుంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇతర పార్టీల నేతలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు జిల్లాల పునర్విభజన ప్రక్రియ కొనసాగుతుందని ఇప్పటికే విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఎన్నికలకు మరో 3 ఏళ్ల సమయం ఉంది. ఈ సమయం చాలు అధికార టీఆర్ఎస్ స్థానికంగా పట్టు పెంచుకోవడానికి. మరో 2.5 మాసాల్లో కొత్త జిల్లాలు అమల్లోకి వస్తాయి కాబట్టి ఎక్కడికక్కడ పార్టీని బలోపేతం చేసుకునే అవకాశం ఉంటుంది. స్థానిక కేటాయింపులతో పార్టీకి బలం పెరుగుతుంది. మరోవైపు పార్టీలో అసంతృప్తుల శాతం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ ప్రయోజనాలు ఒక్క టీఆర్ఎస్ కే కాదు, అన్ని పార్టీలకు ఉంటాయి. అయితే జిల్లాల పునర్విభజన కొన్ని చోట్ల ప్రతిపక్షాలకు ప్రతిబంధకంగా మారే అవకాశం కూడా లేకపోలేదు. సరిహద్దుల మార్పుతో కొందరి జాతకాలు మారిపోనున్నాయి. ఇది ప్రతిపక్ష పార్టీలకు ఎదురు దెబ్బే. దీంతో ప్రతిపక్ష పార్టీలు ఇప్పటి నుంచే పునర్విభజనపై లాభ నష్టాలను బేరీజు వేసుకుంటున్నాయి. జిల్లాల పునర్విభజనతో మారుతున్న రాజకీయ సమీకరణలపై తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా జిల్లాల పునర్విభజనతో రాజకీయంగా లాభమెంత, నష్టమెంత అని తెలుగుదేశం పార్టీ తెలంగాణ సీనియర్లు గణాంకాలు వేస్తున్నారు. కొత్తగా జిల్లాలు ఎన్ని ఏర్పాటు చేసినా, ఏ విధంగా విభజించినా తమకు లాభమే తప్ప నష్టం ఉండబోదని వారు భావిస్తున్నారు. తమతో పాటు మిగతా రాజకీయ పక్షాలపై పునర్విభజన ప్రభావం ఎలా ఉంటుందన్న దానిపై కూడా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ ముఖ చిత్రం కొత్త జిల్లాల ఏర్పాటుతో పూర్తిగా మారిపోతుందని టీడీపీ అంచనా వేస్తోంది. జిల్లాల పునర్విభజన తరువాత తెలంగాణలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. టీఆర్ఎస్ తనకు రాజకీయంగా మేలు జరిగేలా పునర్విభజన ప్రక్రియ కొనసాగిస్తుందని వారు భావిస్తున్నారు. ఉదాహరణకు కాంగ్రెస్ కు ప్రస్తుతం నల్గొండలో బలమైన నాయకత్వం ఉంది. పునర్విభజన తరువాత హేమాహేమీలనుకున్న జానారెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డిల పరిధి కుచించుకుపోయే అవకాశం ఉంది. అదే సమయంలో వారి మధ్య పంచాయతీలకు తెరపడే అవకాశమూ ఉంది. ఇక మెదక్ను 2 ముక్కలు చేయడం ద్వారా కాంగ్రెస్ లో ఎవరి ఆధిపత్యం లేకుండా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ లో పేరున్న పెద్ద తలకాయలు సైతం కుచించుకుపోయే పరిస్థితి జిల్లాల పునర్విభజనతో ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆరోపణలు, వాదనల మాట ఎలా ఉన్నా పెరగబోతున్న జిల్లాల సంఖ్యతో రాష్ట్రానికి లాభాలు ఉన్నమాట వాస్తవం. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. జిల్లా పరిపాలన మరింత సౌలభ్యంగా మారుతుంది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన వనరులను త్వరితగతిన ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇది ఇవాల్టి బిగ్ బ్యానర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.